కూడా చాలా గొప్పది. వెంకట్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్. సో మీకు ఎలా అనిపించింది ఈ పాటని ఆ రోజు మనము నిజామాబాద్కి వెళ్ళే టైంలో కార్లో వినేటప్పుడు మీ యొక్క అనుభవం ఏంటిది కొంచెం చెప్తారు? బ్రదర్, అది ఆ రోజు నిజామాబాద్ వెళ్తున్న కారులో మీరు పాట చెప్పినప్పుడు ఆ రోజు మీకు గుర్తుండొచ్చు, మోర్ దెన్ 10 times ఇన్ నిజామాబాద్ క్యాంపెయినింగ్ మీటింగ్లో కారులో విన్నాము. నిజంగా ఆ పాట నాకు నా జీవితంలో కూడా కొన్ని వర్డ్స్ టచ్ చేసినాయి. అందుకనే నేను ఈ ముందుకు వచ్చాను. సో నేను ఒక 22 years బ్యాక్ స్మాల్ విలేజ్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇన్ 2015 నేను రక్షణలోకి రావడం జరిగింది. సో దాని తర్వాత 15లో దేవునిలోకి వచ్చిన తర్వాత నేను 2019లో ఐ స్టార్టెడ్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్. ఫస్ట్ ఐ స్టార్టెడ్ యాజ్ ఎ మార్కెట్ పర్సన్ అండ్ ఆఫ్టర్ 3 years ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. సో దట్ ఈస్ ఆల్రెడీ అన్న చెప్పారు, మీరు చెప్పారన్న విక్టరీ డెవలపర్స్ కంపెనీ సిఎండి నేను. సో ఏంటంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 years ఏజ్లో మా పేరెంట్స్ని విడిచిపెట్టి ఐ కేమ్ స్మాల్ విలేజ్ నుంచి నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో దేవుడు జీరో నుంచి హీరోగా దేవుడు అలా బ్లెస్ చేశాడు. ఈరోజు హైదరాబాద్ ట్విన్ సిటీ హైదరాబాద్లో ఒక ఓన్ హౌస్ని కట్టుకొని ఓన్ కంపెనీ పెట్టుకొని ఒక 10 మందికి శాలరీ ఇచ్చే స్థాయికి దేవుడు పిల్లల్ని మంచి ఫ్యామిలీ నాకు ఇచ్చాడు. దేవుడు నా జీవితంలో చెప్పాలంటే మా విలేజ్లో మా ఫ్యామిలీ వీఆర్ వెరీ పూర్ ఫ్యామిలీ. బట్ దేవుని కృప వల్ల రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రేయర్స్ వల్ల, దేవుని కృప వల్ల, సేవకుల ప్రేయర్స్ వల్ల సో నేను బ్లెస్ అయ్యాను బ్రదర్. సో వెంకట్ బ్రదర్, ఇప్పుడు అంటే మీకు ఎప్పుడన్నా దేవుడు ప్రేరేపించాడా ఇలాంటిది ఒకటి యంగ్స్టర్స్ని సపోర్ట్ చేయాలి? బ్రదర్ యాక్చువల్లీ దేవుని పాటని ఒకటి ఖచ్చితంగా నేను ఒకటి ప్రొడ్యూస్ చేయాలని, ఎందుకంటే నేను సింగ్ చేయలేను, పాట కూడా రాయలేను. సో ఆ తలాంతులు నాకు లేవు కనుక ఆ తలాంతులు యంగ్ డైనమిక్ ఎవరైనా టాలెంటెడ్ పీపుల్ ఉంటే ఖచ్చితంగా ఒక యేసయ్య పాటని నేను ఏదో ఒక రకంగా నా త్రూ ఒక పాట పబ్లిష్ చేయాలి, మన దేవుని బిడ్డలందరికీ కూడా వినిపించాలి, నేను కూడా ఒక పాలుభాగస్తుని కావాలని ఒక ఆలోచన నాలో ఉండే. అది ప్రేయర్ చేస్తున్నాను. అయినా మనం ఎలా రాస్తాం, మనకు ఎలా తెలుసు అనే ఆలోచనతోటి నేను ఏదో లైట్ తీసుకున్నాను. సో సడన్గా మనం ఎప్పుడైతే నిజామాబాద్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు మీరు యంగ్ టాలెంట్స్ ఉన్నారు, ఇలా ఉన్నది అవకాశం అని